టాలీవుడ్ హైదరాబాద్కి రావడానికి కృషి చేసిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు. తనతో మూవీ చేయాలనుకుంటున్న దర్శక నిర్మాతలకు హైదరాబాద్లో చిత్రీకరణ జరపాలని కండిషన్ పెట్టేవారట. ఈ క్రమంలో అవకాశాలు చేజారినా ఆయన పట్టు వీడలేదట. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. భార్య పేరిట నిర్మించిన అన్నపూర్ణ స్టూడియో అంటే ఏఎన్ఆర్కి చాలా ఇష్టం. తరచుగా ఆయన సందర్శిస్తూ ఉండేవారట. అన్నపూర్ణ స్టూడియోతో ఆయనకు అనుబంధం పెనవేసుకుంది. 2014లో ఏఎన్ఆర్ కన్నుమూశారు. కుటుంబ సభ్యులు అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల విగ్రహం ఏర్పాటు చేశారు. ఏఎన్ఆర్ విగ్రహ ఆవిష్కరణకు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఏఎన్ఆర్తో తమకున్న అనుభవాలు, అనుబంధాన్ని పంచుకున్నారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. దశాబ్దాలుగా అన్నపూర్ణ స్టూడియో చిత్ర నిర్మాణానికి అవసరమైన సేవలు అందిస్తోంది. అన్నపూర్ణ స్టూడియో నాగార్జున సారథ్యంలో సక్సెస్ఫుల్ గా సాగుతోంది. డిసెంబర్ 4న హీరో నాగచైతన్య, శోభితల వివాహం కూడా ఇక్కడే జరిగింది. కాగా ఈ స్టూడియో ఆవరణలో తండ్రి ఏఎన్ఆర్కి తెలియకుండా చేసిన చిన్న చిన్న సరదాల గురించి ఒకసారి నాగార్జున ఓపెన్ అయ్యారు. అడవిశేష హీరోగా నటించిన గూఢాచారి చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగిందట. గూఢాచారి ప్రమోషనల్ ఈవెంట్ కి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. గూఢాచారి చిత్ర యూనిట్ 17 రోజులు అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో షూటింగ్ జరిపారని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. అది కూడా ఫ్లోర్లో కాకుండా బయట అన్నపూర్ణ స్టూడియోలో. నాకు తెలియని లొకేషన్స్ ఏమున్నాయి, అన్ని రోజులు షూటింగ్ ఎలా చేశారు అంటూ నాగార్జున ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, అన్నపూర్ణ స్టూడియోని మీలా ఇంకెవరూ వాడి ఉండరు. ఇప్పుడు నాన్న ఉంటే చాలా సంతోషించేవారు. నేను చిన్నప్పుడు నాన్నకు తెలియకుండా లోపల ఫారెస్ట్లోకి వెళ్లి బీర్ తాగేవాడిని. మీరు ఆ ఫారెస్ట్లో షూటింగ్ చేశారు అన్నారు. సెట్స్ లో కాకుండా అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో ఉన్న చెట్ల మధ్య అన్ని రోజులు షూటింగ్ ఎలా చేశారనేది నాగార్జున భావన. ఆయన ఫ్లోలో స్టూడియోలో ఉన్న చెట్ల చాటుకు వెళ్లి ఏఎన్ఆర్కి తెలియకుండా బీర్ తాగిన విషయం లీక్ చేశాడు. అదన్నమాట సంగతి. మరోవైపు నాగార్జున నాసామిరంగా మూవీతో ఓ మోస్తారు విజయం అందుకున్నారు. ప్రస్తుతం కూలీ, కుబేరా చిత్రాల్లో నటిస్తున్నారు. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ చిత్రంలో నాగార్జున రోల్ అద్భుతంగా ఉంటుందని సమాచారం. అలాగే ధనుష్తో చేస్తున్న కుబేరాలో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ చేస్తున్నారట. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరా టీజర్ మెప్పించింది.